కేంద్ర దర్యాప్తు సంస్థకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. సోమవారం ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి CBIకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వేంపల్లి, పులివెందులలో కార్యక్రమాల దృష్ట్యా హైదరాబాద్కు రాలేనని వెల్లడించారు. అవినాష్ రెడ్డి లేఖపై CBI అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సోమవారం అవినాష్ రెడ్డికి మాత్రమే మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి సోమవారం విచారణకు రావాలని CBI ఆదేశాలిచ్చింది. దివంగత నేత, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో CBI దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు CBI వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలంటూ CBI నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ CBI ఆఫీసులో విచారణకు రావాలంటూ నోటీసులిచ్చింది. పులివెందులలో ఆయన నివాసానికి వెళ్లి CBI నోటీసులిచ్చింది. సోమవారం ఖచ్చితంగా విచారణకు రావాలని CBI స్పష్టం చేసింది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని 2 సార్లు CBI విచారించింది. ఇక వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా CBI నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని జనవరి 28న, ఫిబ్రవరి 24న CBI ప్రశ్నించింది. ఇక ఈ నెల 12న కడప సెంట్రల్ జైలులో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా వైఎస్ భాస్కర్ రెడ్డికి 3 రోజుల క్రితమే CBI నోటీసులు జారీ చేసింది. అయితే చెప్పిన తేదీ కంటే వారం ముందే వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారణకు రమ్మని పిలవడంతో ఏ పరిణామాలు జరుగుతాయోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందుల్లోని తన స్వగృహంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. వివేక హత్య బయట ప్రపంచానికి తెలియకముందే అవినాష్ రెడ్డి అండ్ కోకు తెలుసునని CBI భావిస్తోంది. ఘటనా స్థలంలో ఆనవాళ్లు దొరకకుండా రక్తపు మరకలు తుడవడం, మృతదేహానికి కుట్లు వేసి కట్లు కట్టడం, గుండెపోటుగా ప్రచారం చేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కీలక పాత్ర వహించారని CBI భావిస్తోంది. హత్య కేసులో A2గా ఉన్న సునీల్ యాదవ్ వివేక హత్యకు ముందు రోజు అంటే మార్చి 14వ తేదీ సాయంత్రం అవినాష్ ఇంట్లో 15 నిమిషాల పాటు ఉన్నాడని CBI గూగుల్ టేకౌట్ ద్వారా సాక్ష్యాలను సేకరించింది. వివేక హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శంకర్ రెడ్డి కుట్ర చేసి ఉంటారని CBI అనుమానిస్తోంది. ఈ మేరకు సునీల్ యాదవ్కు బెయిల్ ఇవ్వరంటూ CBI వేసిన కౌంటర్లోనూ ఈ విషయాలన్నీ వెల్లడించింది. హత్య కేసులో కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు ఇప్పటికే 2 సార్లు వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రశ్నించింది. కీలకంగా మారిన 40 కోట్ల సుపారీపై ఆరా తీయనున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా హత్య జరిగిన రోజున, అంతకుముందు వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ డేటా, ఘటనా స్థలిలో ఎవరున్నారు తదితర వాటిపై CBI దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 10 రోజులుగా CBI బృందం కడపలో మకాం వేసింది. ఇప్పటికే పులివెందులకు చెందిన పలువురికి నోటీసులు జారీ చేసింది. 4 రోజులుగా CBI కొందరు అనుమానితులను సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారిస్తోంది. వివేక హత్య జరిగిన రోజు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిసిన 5గురికి నోటీసులు జారీ చేసి విచారించింది. పులివెందుల బ్రాంచ్ కెనాల్లో పనిచేస్తున్న సుధాకర్ అనే ఉద్యోగిని CBI 4 రోజుల క్రితం విచారించింది. అలాగే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సతీమణి భారతి PAగా పనిచేస్తున్న నవీన్ను ఇటీవలే రెండోసారి విచారించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కడప కేంద్రంగా సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డి, భారతి PA నవీన్లను CBI విచారించింది. ఇక హైదరాబాద్లో 2 సార్లు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించింది. ఆ విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తండ్రి కొడుకులిద్దరినీ, ఒకరిని హైదరాబాద్లో, మరొకరిని కడపలో CBI ఒకే రోజు విచారణకు పిలవడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. కాగా ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కారణంగా సోమవారం పులివెందులలో పార్టీ కార్యకర్తల సమావేశం ఉందని, అందువలన తాను విచారణకు హాజరు కాలేనని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి CBIకి లేఖ రూపంలో సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎంపీ లేఖపై CBI స్పందించలేదని ప్రచారం జరుగుతోంది.